ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీతుడు సర్వ జగద్రక్షకుడు అయిన మన ప్రియతమ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు శతకోటి ప్రణామములు అర్పిస్తూ ఇక్కడికి విచ్చేసిన సాయి బంధువులందరికీ ప్రేమతో సాయిరామ్. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కాళికానగర్ బాల వికాస్ పిల్లలతో శ్రీ సత్యసాయి వచనామృతం ఆధారంగా వర్తమానం భవిష్యత్కి దర్పణం అనే అద్భుతమైన సందేశాత్మక నాటికతో మీ ముందుకు వస్తున్నారు. నాటికలో ముఖ్య పాత్రల పరిచయం: ప్రేమ్చంద్ భార్య, స్నేహితుడు, పెద్ద కొడుకు, చిన్న కొడుకు. చూసి ఆనందించండి. సాయిరామ్. నమస్తే ప్రేమ్చంద్ జీ, ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? మీ రచనలకు కావలసిన కథ, వస్తువుల కోసమా? తలుచుకుంటే మీరు ఎంత చిన్న విషయమునైనా అద్భుతమైన కథగా మలచగలరు. నిత్య జీవితంలోని పాత్రలే నా కథలు. నేను వాటిని యథాతథంగా రాసే వట్టి విలేకరిని. అందుకే మీ కథలలో సహజత్వం కనిపిస్తుంది. మీకు చింతలు లేవు. మంచి సంపాదన, 2 రత్నాలు లాంటి కొడుకులు, పెద్దవాడు కూడా మేధావిగా పేరు తెచ్చుకున్నాడు. అంతా వాళ్ళ కృషి, భగవంతుని అనుగ్రహం. మీ రెండోవాడు కూడా తెలివైన వాడే. ఇప్పుడు కాస్త వెనుకబడిన బాధ్యత వచ్చేసరికి తప్పకుండా రాణిస్తాడు. చూడండి. మొక్కై వంగనిది మానై వంగదంటారు. అయినా కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. వస్తాను ప్రేమ్చంద్ జీ, మీ ఆలోచనలకు అంతరాయం కలిగించాను. నమస్తే. నమస్తే. నిన్న రైల్వే స్టేషన్లో జరిగిన సంఘటన మీ మనసులో మెదులుతూనే ఉంది. మీరు దాన్ని ఇంకా మర్చిపోలేదు. ఏదో ఆలోచిస్తూ పరాకుగా ఉన్నాను. ఏమీ కాదు, నిన్న స్టేషన్లో చిన్నోడు మన కాళ్ళకి నమస్కరించకపోవడం గుర్తొచ్చింది. పెద్దోడు చేశాడు, ఆశీర్వదించాం. చిన్నోడికి అలాంటి ప్రదర్శనలు ఇష్టం లేదేమో. పెద్దోడిది ప్రదర్శన కాదు, అది వాడి వినయం, విధేయత, సంస్కారానికి నిదర్శనం. చిన్నోడు చనువుగా చేయి ఊపాడు. అందుకని వాడికి మనపై ప్రేమ, గౌరవం లేవని ఎలా అనుకుంటాం? లేదని నేను చెప్పలేదే. నిన్న రాత్రంతా అదే మాట అన్నారు. ఇప్పటికీ మర్చిపోలేదు. వాడు కాళ్ళకి నమస్కరించకపోతే మనకేం నష్టం? మనకేమీ నష్టం లేదు. మన ఆశీస్సులు వాడికి ఎప్పుడూ ఉంటాయి. వాడికా నష్టం? వాడికి ఎలాంటి కష్టము, నష్టము కలగకూడదనే నా ఆవేదన. ఏం నష్టం లేదండి. వాడు నమస్కారం చేయలేదన్న విషయాన్ని మర్చిపోండి. నీ ఆలోచనలు చిన్న ప్రపంచానికే పరిమితం. నమస్కారం పిల్లల సంస్కారానికి, నైతిక విలువలకు, పెద్దల పట్ల గౌరవానికి సంకేతం. మీ నమస్కార ఉపన్యాసం ఆపండి. పరీక్షలో ఫెయిల్ అయ్యి వాడు ఇప్పటికే బాధలో ఉన్నాడు. ఇప్పుడు ఇవి చెబితే ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. వాడు చాలా మొండివాడు, మీకు తెలుసు కదండి. 20 సంవత్సరాలు గడిచాయి. ప్రేమ్చంద్ కథా రచయితగా ఖ్యాతి గడించాడు. ఆయన పెద్ద కొడుకు న్యాయవాదిగా పేరు ప్రతిష్టలు సంపాదించాడు. రెండో కొడుకు మెట్రిక్యులేషన్ పాస్ అయ్యి హైకోర్టులో గుమాస్తాగా పనిచేస్తాడు. నాన్నగారు, నాకు హైకోర్టులో హెడ్ గుమస్తాగా ప్రమోషన్ వచ్చింది. నెలకు 20,000 జీతం, ఇంక్రిమెంట్ కూడా వచ్చింది. చాలా సంతోషం నాయనా. ఆలస్యమైన ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. కుటుంబ బాధ్యతలు తీసుకో. కష్టపడి పనిచేసి మంచి పేరు సంపాదించు. నాన్నగారు, నేను నిర్లక్ష్యం, పొగడ్తలు, ముందు చూపు లేక కాలాన్ని వృధా చేశాను. జీవితం విలువను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. గతం గతమే. భవిష్యత్తు గురించి ఊహించడం కంటే వర్తమానాన్ని సద్వినియోగం చేసుకోవడమే మన కర్తవ్యం. అన్నయ్య
చిన్నప్పటి నుండి వినయ విధేయతలతో క్రమశిక్షణతో విద్యాబుద్ధులతో పెరిగి గొప్ప లాయర్గా పేరు తెచ్చుకున్నాడు. రేపో మాపో హైకోర్టు జడ్జి కూడా అవుతాడు. చిన్నప్పటి నుంచి నేను మీకు తీవ్రమైన సమస్యనయ్యాను, ఆందోళన కలిగించేవాడిని కూడా. ఈ చిన్న గుమస్తా ఉద్యోగం చేస్తూ మీకు తలవంపులు తెస్తున్నందుకు బాధగా ఉంది నాకు. లక్షలాది నిరుద్యోగుల్లో నీకు ఉద్యోగం రావడం నాకు గర్వంగా ఉంది. వాడు జడ్జి అయినా నీవు గుమస్తా అయినా మీరిద్దరూ మాకు రెండు కళ్ళలాంటి వారే. ఇతరుల దృష్టిలో మీ హోదాలు వేరైనా మా దృష్టిలో మీరిద్దరూ సమానమే. నీపై మాకు మరింత ఆప్యాయత ఉంది. ఇప్పుడు నువ్వు ఉద్యోగంలో స్థిరపడ్డావు, ఇక మాకు ఎలాంటి ఆందోళన లేదు. నాన్నగారు నన్ను అలహాబాద్ హైకోర్టులో జడ్జిగా నియమించారు. ఇదిగో ఆర్డర్ కాగితం. దీర్ఘాయుష్మాన్ భవ. చాలా సంతోషం. ఇదంతా మీ ఆశీస్సుల ప్రభావమే నాన్నగారు. ఎక్కడ స్వయం కృషి, ఆత్మవిశ్వాసం, వినయం ఉంటాయో అక్కడ దైవానుగ్రహం ఉంటుంది. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు కదా. ఏమిటమ్మా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? లేదు నాయన, ఇవి కన్నీళ్లు కావు, ఆనంద బాష్పాలు. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. థ్యాంక్ యూ తమ్ముడు. ఇన్నాళ్ళు జడ్జిలకు నమస్కారం చేశాను, ఇకపై నా అన్నయ్య జడ్జిగా వస్తాడు. ఆ గౌరవం నీకే. నాకు చాలా గర్వంగా ఉందన్నయ్య. ఈ సంతోషం మనం ఎప్పుడూ పంచుకుంటూనే ఉందాం. అన్నయ్య, బయట నా సహోద్యోగులు వచ్చారు, వాళ్ళకి నిన్ను పరిచయం చేస్తాను. ఒకసారి బయటకు వస్తావా? తప్పకుండా తమ్ముడు. నీ స్నేహితులందరూ నాకు స్నేహితులే కదా. పదా వెళ్దాం. చూసావా, కోర్టులో పెద్దవాడికి అందరూ నమస్కరిస్తారు, కానీ చిన్నవాడు అందరికీ నమస్కరించాలి. ఎప్పుడు ఏదో మీ రచనల గురించి ఆలోచిస్తూ ఉంటారనుకునేదాన్ని. ఆనాడు రెండోవాడు మన పాదాలకి నమస్కరించకపోతే మీరెందుకు అంత బాధపడ్డారో ఇప్పుడు నాకు అర్థమైంది. మీ దూరదృష్టి, మీ సూక్ష్మబుద్ధి నాకు లేవు. ఈ కథ చెబుతూ చిన్న వయస్సులో దుస్సాంగత్యము, దుర్భావముల యొక్క ప్రభావాన్ని తెలియజేసే పద్యాన్ని భగవాన్ బాబా వారు ఈ విధంగా చెప్పారు. జన్మ చేతనరులు పరిశుద్ధ హృదయులే పాడు చేయుచుండే పరిసరములు, అంతరాత్మబోధ ఆలకించుడు మీరు, సమత మమత మనుజ హక్కు కాదే. ఈ పద్యానికి అర్థం ఏమిటంటే, మనం పుట్టినప్పుడు అందరము కూడా పవిత్రమైన హృదయాలతో పుడతాము. ఎటువంటి కల్మషము, స్వార్థం, ఈర్ష్య, ద్వేషం, అసూయ ఏమీ ఉండవు. ఎలాంటి భావాలు లేకుండా స్వచ్ఛమైన తెల్ల కాగితంలాగా మన మనసు పాలు కన్నా స్వచ్ఛంగా వెన్నలాగా ఉంటుంది. తర్వాత మనం పెరిగే కొద్దీ మన చుట్టూ ఉండే పరిసరాలు మన ఆలోచనలను మార్చేస్తాయి. మన చుట్టూ ఉండే పరిసరాలు ప్రభావం వలన మన ఆలోచనలు కూడా ప్రభావితం చేస్తాయి. అందుకే స్వామి అంటారు, అంతరాత్మ బోధ ఆలకించండి అని. అంటే ఎవరికీ లేని ఒక వరం మానవునికి ఉంది, విచక్షణ జ్ఞానం. జంతువులకి లేదు. అంటే మనిషికి ఏది మంచి ఏది చెడు తెలుసుకోగలడు. కాబట్టి విచక్షణ జ్ఞానం అనుసరించి మనము చేసే పని ఏదైనా మంచిదై ఉండాలి. అంతరాత్మ ఎప్పుడూ కూడా చెడు చేయమని బోధించదు. పాపభీతి ఎప్పుడైతే మన మనసులో ఉదయిస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా సంఘనీతి అనేది కలుగుతుంది. సంఘనీతి అంటే సమత మమత కలిగి ఉండటం. ఎంతసేపు మన ఇంట్లో వాళ్ళతో, మనకు తెలిసిన వాళ్ళతో ప్రేమతో ఉండటము కాదు, ఆ భగవంతుని ప్రేమని ఎవరికి పంచాలి, భగవంతుడి ప్రేమ ఎవరికి చూపించాలి అనేదే ఆ దైవ ప్రేమ. సమత మమత అంటే అందరితో కలిసిమెలిసి ఉండాలి, ప్రేమతో ఉండాలి. అదే మన కర్తవ్యం. కాబట్టి ఆ కర్తవ్యాన్ని మనం నిర్వర్తించినప్పుడే భగవంతునికి నచ్చిన మెచ్చిన బిడ్డలుగా మనము మెలగగలుగుతాము. సాయిరామ్.